మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చదివినటువంటి వాక్యం మనం పలు సందర్భాలలో వినినటువంటి మాటయే. అయితే పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఏదనగా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వాస్తవమే. అయితే ఆ వినగలిగినటువంటి మాట ఏదై ఉన్నది అని చూసినట్లయితే క్రీస్తును గూర్చినటువంటి మాట మాత్రమే విశ్వాసంలో బలపరుస్తుంది, పురుకొలుపుతుంది, స్థిరపరుస్తుంది, ఉజ్జీవింపచేస్తుంది. సర్వసత్యములో నడుచున్నట్లుగా సర్వోన్నతిని చేరేంత వరకు విశ్వాస పట్టిములో దృఢపరుస్తుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని అన్నప్పుడు మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనం విశ్వాసంలో బలంగా ఉండాలి అన్నా, ఏమాత్రము సాతాను తంత్రాలకు కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా స్థిరంగా నిలబడాలి అన్నా, దేవుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించాలి అన్నా, అనుమానాలు లేకుండా క్రీస్తుని వెంబడించాలి అన్నా, క్రీస్తు రాకడకు సిద్ధపడాలి అని అన్నా, ఆ విశ్వాసం మనలో కలిగి ఉండాలి అని అన్నప్పుడు క్రీస్తును గూర్చినటువంటి మాట మాత్రమే మనలను విశ్వాసంలో ఆ విధంగా నిలబెట్టగలుగుతుంది. ఒకవేళ క్రీస్తు లేనటువంటి మాటలు అవి విశ్వాసంలో ఏమాత్రం కూడా స్థిరపరచలేవు. నేను మనం గమనిస్తున్నట్లయితే ఈ అంత్య దినాలలో అపవాది మాటను వినిపింపచేస్తూ ఉన్నాడు, సువార్త కూడా వినిపింపచేయనట్లుగా చేస్తున్నాడు. అయితే అక్కడ క్రీస్తును మరుగు చేస్తున్నాడు. అందుకే నేడు మనం పలు సందర్భాల్లో పలు చోట్ల అనేకమైనటువంటి సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం విస్తృతమైనటువంటి వాక్యోపదేశం. అయితే ఆ విస్తృతమైనటువంటి ఉపదేశంలో ఉండవలసినటువంటి ఉన్నతుడైనటువంటి క్రీస్తు కనుమరుగైపోవడం మనం గమనిస్తాం. కారణం, అపవాదికి తెలుసు వినువారిలో క్రీస్తును గూర్చినటువంటి మాట వెడలినప్పుడు, వారి చెవులను జొచ్చినప్పుడు, వారి హృదయంలోకి ప్రవేశించినప్పుడు వారి విశ్వాసంలో పురుకొల్పబడతారు, స్థిరపరచబడతారు, ప్రేరేపించబడతారు, సత్యంలో స్థిరపరచబడతారు, దేవుని కొరకు సాక్షిగా నిలబడగలుగుతారు, ఆయన కొరకు మరణమైన సిద్ధమే అని అనగలుగుతారు అని వాడు ముందే గుర్తించి క్రీస్తు అనేటువంటి మాటను దొంగిలించి దానిని మరుగు చేసి మిగిలిన మాటలన్నీ వినిపింపచేస్తూ ఉంటాడు. వ్యర్థమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు, కథలు, లేని మాటలు, చెవికి ఇంపుగా ఉండేటువంటి మాటలను వినిపింపచేసి క్రీస్తును అంగీకరించి ఉన్నామనేటువంటి మాట తప్ప క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలి అనేటువంటి మాటలు ఏవి కూడా వారి హృదయంలోకి ప్రవేశించకుండా వాడు అనేకమైనటువంటి బాణాలు ఇప్పటికే వేసి ఉన్నాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం గమనించవలసినటువంటి మాట ఏదనగా, మనము క్రీస్తును గూర్చినటువంటి మాట మాత్రమే వినాలి. క్రీస్తును గూర్చినటువంటి మాట మనం విన్నప్పుడు విశ్వాసం మనకు కలుగుతుంది. ఈ విశ్వాసంలో మనం నిలిచి ఉన్నాము కాబట్టి ఆ విశ్వాసంలో ఉండేటువంటి ప్రేమను కలిగి ఉంటాం, విశ్వాసంలో ఉండవలసినటువంటి పరిశుద్ధతను కలిగి ఉంటాం, విశ్వాసంలో ఉండవలసినటువంటి నిరీక్షణను కలిగి ఉంటాం, విశ్వాసంలో ఉండవలసినటువంటి సమాధానమును కలిగి ఉంటాం, విశ్వాసంలో ఉండవలసినటువంటి ఐక్యతను కలిగి ఉంటాం. ఒకవేళ విశ్వాసంలో క్రీస్తుని అపవాది దొంగిలించి ఉన్నట్లయితే ఈ విశ్వాసంలో ఉండవలసినటువంటి ఆ ప్రేమ, సమాధానం, ఐక్యత, పరిశుద్ధత అనేది క్రైస్తవుని జీవితంలో నుండి దొంగిలించబడి ఉన్నవి అనేటువంటి సంగతిని నేడు మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఇప్పటికే ప్రేమ లేని, ఐక్యత లేని, సమాధానం లేని, ఓర్పు లేని, సహనం లేని, పరిశుద్ధత లేనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్లయితే ఇప్పటికీ వారు క్రీస్తును గూర్చినటువంటి మాట వినట్లేదు అన్నటువంటి మాట నగ్న సత్యం. ఎందుకంటే వాక్యం నిరర్ధకము కాదు. క్రీస్తును గూర్చినటువంటి మాట మీ చెవులో జొచ్చినప్పుడు, క్రీస్తును గూర్చినటువంటి మాట మీ చెవుల్లో మారు మోగుతున్నప్పుడు విశ్వాసం మీలో నిశ్చయంగా కలుగుతుంది. అట్టి విశ్వాసం మీలో కలగట్లేదు అని అన్నప్పుడు మీరు ఇంకనూ లోక సంబంధమైన వాటి కొరకు వాంఛిస్తూ, ధనం కొరకు, అహంకారముతో, పేరు ప్రఖ్యాతల కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, సాతాను తంత్రాల కొరకు, లోక ఇచ్చల కొరకు ప్రయాసపడుతున్నట్లయితే క్రీస్తును స్వార్థల నుండి, ఉపదేశముల నుండి అపవాది ఎప్పుడో కనుమరుగు చేసి వ్యర్థమైనటువంటి మాటలను మీకు వినిపింపచేస్తున్నాడు అనేటువంటి సంగతిని గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు మన పక్షమున ఆయన యొక్క మర్మం అంతటిని మనకు తెలియచేసి ఉన్నాడు. ఒకప్పుడు ఆ మర్మము తెలియపరచబడలేదు, కానీ దేవుని యొక్క ప్రేమ
ప్రేమ మర్మము, ఉపదేశ మర్మము, విశ్వాస మర్మము, అసలు క్రీస్తు యొక్క మర్మము మనకు తెలియపరచబడి ఉన్నది. అది ఆయనందు విశ్వాసం ఉంచుట చేత, ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించుట చేత నిత్య జీవానికి మనం వారసులం అవుతాము అనేటువంటి శ్రేష్టమైనటువంటి సత్యవాక్యము. ఈ మర్మమును ప్రభు మనకు బయలుపరిచినప్పటికీ, పరిశుద్ధాత్ముడు మనకి తెటపరిచినప్పటికీ అపవాది ఆ విషయాన్ని మరుగు చేస్తూ ఉన్నాడు. నేటి మనం గమనిస్తున్నట్లయితే క్రీస్తును గూర్చినటువంటి మాటను ప్రక్కన పెట్టి వారిని గూర్చి ప్రకటించుకుంటూ ఉంటారు. వారిని గూర్చినటువంటి మాటలే ఎక్కువైపోతూ ఉంటాయి. వారి బిడ్డలను గూర్చినటువంటి మాటలే కోటలు దాటుతూ ఉంటాయి. వారి భార్యను గూర్చినటువంటి మాటలు కవిత్వాలతో సమయాన్ని దాటిపోతూ ఉంటాయి. వారి యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి సమయం అంతా వెచ్చిస్తూ ఉంటారు. ఇది క్రీస్తును గూర్చినటువంటి మాట కానే కాదు. క్రీస్తును గూర్చినటువంటి మాట కాదు కాబట్టి అక్కడ అటువంటి మాటలు ఎంతమంది విన్నా వారిలో విశ్వాసం కలగదు. వారు ఉన్నంతసేపు మందిరంలో ఉన్నట్లుగా అభిప్రాయం కలిగినప్పటికీ వారి అంతరంగంలో మార్పు, పరిశుద్ధత, సమర్పణ అనేది కలగకపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అట్టి విధంగా క్రైస్తవ భ్రష్టత్వం రావడానికి గల ముఖ్య ఉద్దేశం క్రీస్తును గూర్చినటువంటి మాట మరుగైపోవట చేత. ఎంత దినాల్లో క్రీస్తును గూర్చినటువంటి మాట ఎక్కడ వినబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తును గూర్చినటువంటి మాట మాత్రమే మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆ విశ్వాసము చేతనే మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఆ విశ్వాసం చేతనే మనం అపవాదిని జయించగలుగుతాం. ఆ విశ్వాసము చేతనే మనం విజయోత్సవంతో ఊరేగింప చేయబడగలుగుతాం. ఆ విశ్వాసము చేతనే నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. ఈ విశ్వాసంలో ఉన్నటువంటి శక్తిని అపవాది గుర్తించిన వాడుగా, ఆ విశ్వాసంలో ఉన్నటువంటి శక్తిని, బలమును, శౌర్యమును, క్రీస్తును వాడు కనుమరుగు చేస్తున్నాడు, మరుగు చేస్తున్నాడు. అనేకులను అందులుగా చేస్తున్నాడు. అనేకుల చెవులను వాడు ముంచి వేసి ఉన్నాడు. అనేకుల ముఖాలకు ముసుగు వేసి ఉన్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము క్రీస్తును గూర్చినటువంటి మాట మాత్రమే వినాలి. మందిర నిర్మాణాలను గూర్చి, సేవకుల యొక్క గొప్పతనమును గూర్చి, సేవ చేస్తున్నామనేటువంటి ముసుగులో వారి యొక్క పేరు ప్రఖ్యాతలను గూర్చి, వారి దొంగ క్రియలను గూర్చి, వారి యొక్క లోక సంబంధమైనటువంటి అలంకరణలను గూర్చి, వారి యొక్క సుఖభోగాలను గూర్చి, వారి బిడ్డలను గూర్చినటువంటి అతిశయోక్తులను గూర్చి మనం వినవలసినటువంటి అక్కర లేనే లేదు. ఒకవేళ అట్టివి ఇంకనూ ఇంపుగా ఉన్నవి అని అన్నట్లయితే క్రీస్తు వారి జీవితంలో లేడు అనేటువంటి సంగతి వాస్తవం. క్రీస్తు మన జీవితంలో ఉండాలి అంటే మనం విశ్వాసంలో స్థిరపరచబడి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంలో మనం నిలిచి ఉన్నాము అంటే క్రీస్తును గూర్చినటువంటి మాట కొరకు మనం వేగిరపడతాం. క్రీస్తును గూర్చినటువంటి మాట మనలో ప్రవేశించినప్పుడు మనలో ఆ విశ్వాసం మరింత పురుకొల్పబడుతుంది. క్రీస్తు కొరకు ఏదైనాను మనము చేయగలుగుటకు సిద్ధముగా ఉండగలుగుతాం. ఇప్పుడు క్రీస్తును గూర్చినటువంటి మాట వినకుండా మనుషులను గూర్చి, మందిరాలను గూర్చి, సహవాసాలను గూర్చి, సంఘాలను గూర్చి, వారి గొప్పతనాన్ని గూర్చి వింటూ క్రీస్తు యొద్దకు చేరి ఉన్నామనే అభిప్రాయంలో ఉన్నట్లయితే వారు కుల ధృవీకరణ పత్రాల కొరకు, రిజర్వేషన్ల కొరకు, ధనము కొరకు, కడుపు నింపుకునేటువంటి క్రియల కొరకు, దుర్వ్యాపారాల కొరకు, పేరు కొరకు, ఖ్యాతి కొరకు, ఇక లోకములో దేవుని నుండి వేరు చేసే, దేవునిని నిరూపించకుండా చేసేటువంటి క్రియలు ఏవైనా సరే వాటి యొద్దకు అడుగు వేస్తారు. క్రీస్తును గూర్చినటువంటి మాట విశ్వాసాన్ని పురుకొల్పుతుంది, విశ్వాసంలో స్థిరపరుస్తుంది. ఈ విశ్వాసం లేని వాటిని పుట్టిస్తుంది, ఉన్న వాటిని లేనట్లుగా చేస్తుంది. కరువు, బాధలు, ఇబ్బందులు, కన్నీళ్లు, కష్టాలు, వేదనలు మనలో ఉన్నట్లు, మన ఎదుట ఉన్నట్లు అనిపించినప్పటికీ ఈ విశ్వాసం ఉన్నవి లేనట్లుగా చేస్తుంది. మనము కోరుకున్నవి మనకు దూరం అవుతున్నప్పుడు, మనం అనుకున్నది మనకు దక్కనప్పుడు, మనం ఆశించినది మన దగ్గరికి చేరినప్పుడు, ఆశలన్నీ అడియాశలు అవుతూ ఉన్నప్పుడు ఈ విశ్వాసం లేని వాటిని మన కొరకు పుట్టిస్తుంది. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తే విశ్వాసమును బట్టి వారు ప్రాకారాలను దాటారు, విశ్వాసమును బట్టి వారు లేని వాటిని పుట్టించారు, విశ్వాసాన్ని బట్టి వారు జయించారు, విశ్వాసాన్ని బట్టి వారు దేవుని యొద్ద నుండి కోల్పోయిన వాటిని పొందుకున్నారు, విశ్వాసాన్ని బట్టి వారు చనిపోయిన వారిని సైతం లేపగలిగారు, పొందుకునగలిగారు అని మనం చూస్తాం. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇట్టి
శ్రేష్టమైనటువంటి విశ్వాసం క్రీస్తును గూర్చినటువంటి మాట వల్లనే కలుగుతుందన్న సంగతిని గుర్తించిన వారంగా, క్రీస్తును గూర్చినటువంటి మాట ఎక్కడైతే వినబడట్లేదో అట్టి క్రియలలో జాగరూకత కలిగి విడుదల పొంది క్రీస్తు మాట కొరకు వేగిరపడి ముందడుగు వేయవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఇప్పటికీ ఆ మాట గురించి వెనకడుగు వేస్తున్నట్లయితే, అక్కర్లేదు అని అనుకున్నట్లయితే, ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజు క్రీస్తు యొక్క సత్య వాక్యం వినబడినటువంటి క్షామము, కరువు రాబోతున్నవి. ఆ దినమును మనం తప్పించబట్టుకు దేవుని వాక్యం మనకు సమృద్ధిగా అందించబడుతూ ఉండగానే క్రీస్తు మాటలను మనం ఆస్వాదిద్దాం. మనం యోహాను సువార్తలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూస్తాం. సమరయ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీ యాకోబు బావి దగ్గర ప్రభువు తనతో మాట్లాడిన ముచ్చరించిన విషయాలన్నింటిని బట్టి ఆశ్చర్యపోయి క్రీస్తుని బట్టి సంతోషించి తన ఊరిలోకి వెళ్లి అందరికీ క్రీస్తుని గురించి ప్రకటించి వారందరినీ క్రీస్తు యొద్దకు తీసుకొచ్చినప్పుడు వారు ఆయన మాటలను విని ఆయనను చూచి అంటారు. యోహాను సువార్త 4:39 నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఇక్కడ మనం చూస్తాం, సమరయ స్త్రీని బట్టి క్రీస్తు యొద్దకు వచ్చారు, కానీ సమరయ స్త్రీని చూచి రాలేదు. క్రీస్తును చూచి విశ్వాసంలో స్థిరపరచబడగలిగారు. ఒకవేళ సమరయ స్త్రీని చూచినట్లయితే వారు ఎంత మాత్రం విశ్వాసంలో స్థిరపరచబడి ఉండేవారు కానే కాదు. కనుక మనం క్రీస్తును మాత్రమే విశ్వసించాలి. క్రీస్తును గూర్చినటువంటి మాటలు మాత్రమే మనం వినాలి. మిగిలినటువంటి డంబపు మాటలు, గర్వపు మాటలు, లేని మాటలు, ముచ్చట్లు, వ్యర్థమైనటువంటి కథలు, మాటలు విన్నట్లయితే అది విశ్వాసంలో ఏమాత్రం స్థిరపరచలేదు అన్నటువంటి సంగతిని మనం గుర్తించి క్రీస్తు మాటను విందాం, ఆయన విశ్వాసం ఉంచుదాం. విశ్వాసానికి కర్తవ్యాన్ని కొనసాగించి వాడినటువంటి క్రీస్తు యొద్దకు మనం చేర్చబడదాం. ఇలా దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుందని మీరు సెలవిచ్చినని అమూల్యమైన శ్రేష్టమైనటువంటి వాక్కును బట్టి నీకు స్తోత్రం. ఈ తరములో ఎంత దినములలో నిన్ను గూర్చినటువంటి మాట మాత్రమే వినాలని, నేను లేని మాటలు మీరు విన్నట్లయితే అది మీకు క్షేమము కాదు, విశ్వాసంలో మీరు ఏమాత్రం నిలబడలేరు అని మీరు మరొకసారి గుర్తు చేసినందుకు నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారు విశ్వాసంలో స్థిరపరచబడి నీ రాజ్యానికి వాసుటకు కృప దయచేయమని, నిన్ను గూర్చిన మాట వినటకు వేగిరపట్టుకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.